చిత్రాన్ని అందరూ ఆదరించాలని ఐశ్వర్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ సినిమా డైనమిక్. మేము నా ఫస్ట్ థియేటర్కి రిలీజ్ మైండ్ గేమ్ సినిమా. అది మా తమ్ముడు శ్రీరామ్తో నేను సినిమా. చాలా చిన్న సినిమాగా దీన్ని మేము మొదలుపెట్టాము. దాన్ని ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది, ఈ క్రెడిట్ అంతా కూడా మా తమ్ముడు శ్రీరామ్కే. శ్రీరామ్, థ్యాంక్ యూ. అలాగే ఈ సినిమాకి నేను కథ చెప్పినప్పుడు దీన్ని నమ్మి దీని మీద ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొచ్చిన మా ప్రొడ్యూసర్ రామరాజు గారు, అలాగే లక్ష్మణరావు గారు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా ప్రధానంగా ఒక రూరల్ ఇష్యూస్ మీద తీసిన ఒక చిత్రం. ఒక రౌడీ ఎంతగా ఒక ఊరిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు, అలాగే ఆ రౌడీ కనుక మారినట్లయితే ఆ ఊళ్ళో పరిస్థితులు ఎలా బాగుపడతాయి అనే దాని మీద ఈ చిత్రం రూపొందించడం జరిగింది. ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని వచ్చే నెలలో ఇది రిలీజ్కి సిద్ధమవుతుంది. ఇందులో నటించిన నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ చాలా కష్టపడి చేశారు. ఈరోజు చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటున్నారు. ఈ సినిమా కూడా అలాగే మీ అందరి ఆదరాభిమానులకి నోచుకుంటుందని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ లేకపోయినా కొందరిని మేము ఈ సభాముఖంగా నేను కొందరిని తలుచుకోవాలి. అది అమరావతి కృష్ణారెడ్డి గారు. ఆయన నెల్లూరులో ఉంటారు. నెల్లూరులో మేము చేసే చాలా సినిమాలకు వినుదనగా ఆయన నిలిచారు. ఆయన ఈరోజు ఇక్కడ లేకపోయినా మేము ఆయన్ని స్మరించుకుంటున్నాము. అమరావతి కృష్ణారెడ్డి గారు, థ్యాంక్ యూ సార్. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇందాక ట్రైలర్లో, టీజర్లో కామన్గా ఒక డైలాగ్ ఉంది, బాగా నచ్చింది నాకు. దాని నుంచి మైండ్లో అదే తిరుగుతుంది. ఈ ఊళ్ళో డేంజర్ బోర్డు లేదు, ఎందుకో తెలుసా? నాకు నిజంగా బాగా రాశారండి. సో అది చూసి అనుకున్నాను, ఇలాంటివి ఒక మాస్ పంచులు చాలా ఉండుంటాయి ఈ సినిమాలో అని. శ్రీరామ్ గారు ఫైట్స్ బాగా చేశారు, ఆయనకి చెప్పాను. అండ్ యంగ్ అండ్ డైనమిక్ పేరులోనే ఉంది. సో ఇవాళ ఫంక్షన్ కూడా ఇంచుమించు అలాగే ఉంది, అందరూ అలాగే. సో టైటిల్కి తగినట్టే ఉన్నారు ఆ క్యాస్ట్ అండ్ క్రూ అందరూ. సో ముఖ్యంగా కృష్ణకిషోర్ గారికి, మా విజయవాడ ప్రొడ్యూసరు లక్ష్మణరావు గారికి, అలాగే శ్రీరామరాజు గారికి. అండ్ ఆయన మంచి పాత్ర కూడా వేశారు శ్రీరామరాజు గారు. సార్ ఏరి బాగా సూట్ అయ్యారు సార్. అండ్ ఈ సినిమాలో ఈ హీరోయిన్గా చేశారు మిథున ప్రియ గారు. ఆవిడ కొంచెం దాని మీద అందరూ మొత్తం వీళ్ళందరికీ ఈ దీపావళికి ఈ డైనమిక్ ఒక మంచిగా డబ్బులు వచ్చేలాగా ఒక సౌండ్ కలెక్షన్స్ తోటి సినిమా. ముఖ్యంగా సినిమా చూస్తుంటే సింగిల్ థియేటర్ రన్ ఎక్కువ ఉండే సినిమాలా కనిపిస్తుంది. సో డెఫినెట్గా మాస్ ఆడియన్స్ అందరికీ, మనకి చాలా సినిమాలు చూసాము, హీరోలు లుంగి కట్టుకొని ముఠామేస్త్రి గెటప్ వేసుకుంటే ఎంతో కొంత కలెక్షన్లు వస్తూనే ఉన్నాయి అప్పటి నుంచి. సో అది ఈ సినిమాలో కూడా కనబడింది, ఆయన శ్రీరామ్ గారు గెటప్ చూసి. అండ్ ఈయన చాలా సర్ప్రైజ్ అయ్యాను. రాగానే మీరు ఇంత క్రితం ఏం చేశారండి అంటే, ఇది 10వ సినిమా అండి అన్నారు. సార్ ఈ రోజుల్లో ఒక హీరో ఒక సినిమాతోనే నాకౌట్ సిస్టంలో ఇండస్ట్రీ ఉన్న రోజుల్లో మీరు నిలదొక్కుకోవడానికి 10 సినిమాలకు కష్టపడ్డారంటే నిజంగా చాలా గొప్ప విషయం అది. అండ్ మీ ప్రయత్నం ఇంకా మీరు ఆపకుండా చేస్తున్నారంటే అది మరీ గొప్ప విషయం. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి, మీకు, మీ నిర్మాతలకి, మా దర్శకుడు కిషోర్ గారికి. అండ్ అలాగే ఇవాళ వచ్చిన అతిథులు మన సమ్మిట గాంధీ గారు, నాగమహేష్ గారు, మిత్రులు, మా దర్శకుల సంఘం అధ్యక్షులు శ్రీ వీరశంకర్ గారికి, అందరం వీళ్ళని ప్రోత్సహించడానికి వచ్చాము. ఒక సినిమా, అది ఏ సినిమా అయినా చిన్నదా పెద్దదా అని పక్కన పెడితే మనకి వీలైనంత వరకు ఆ సినిమా గురించి 4 మంచి మాటలు చెప్పి దాన్ని నలుగురు చూసేటట్టు చేయటమే మా ప్రధాన ఉద్దేశంగా ఇక్కడికి వచ్చాం. సో వి విష్ ద ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. విజయ్ గారు చెప్పినట్టు ఎవరు ఫిలిం చేసినా, ఎవరు పిలిచినా, ఒక సాంప్రదాయం అలవాటు చేసిన పెద్దలు, పూజ్యులు దాస్ నారాయణరావు గారు, అలాగే రామానాయుడు గారు, ఎవరు ఇండస్ట్రీకి వచ్చినా కూడా ఒక మా ముహూర్తం రావాలండి, లేకపోతే మా సినిమా ఈ గ్లింప్సెస్ రిలీజ్ చేయాలంటే వాళ్ళు ముందు వీళ్ళని, కొత్త వాళ్ళని నిరుత్సాహపరచకూడదు,
వాళ్ళ ఇండస్ట్రీలో ఎవరో రాలేదు అనుకోకూడదని వాళ్ళు అదే ధర్మాన్ని మేము ఫాలో అవుతూ ఉన్నాం. సో కొత్త వారు డెఫినెట్గా ఇండస్ట్రీకి కొత్త వాళ్ళు వస్తేనే ఇండస్ట్రీ సర్వే అవుతుంది. 80% ఆఫ్ ది మూవీస్ ఎవ్రీ ఇయర్ కొత్త ప్రొడ్యూసర్లు సినిమా తీస్తేనే ఇక్కడ ఉన్న 80% ఎంప్లాయీస్కి, టెక్నీషియన్స్కి అవకాశాలు రావడం కానీ, వాళ్ళ టాలెంట్ని షోకేస్ చేసుకోవడం కానీ, వాళ్ళ లైవ్లీహుడ్ వెళ్ళటానికి కూడా కారణం అవుతున్న కొత్త నిర్మాతలందరికీ హృదయపూర్వక అభివందనం. అలాగే శ్రీరామరాజు గారు, లక్ష్మణరావు గారు చాలా ఉత్సాహంతో, నేను కింద పోస్ట్ చూసుకుని ఒక భారీ నిర్మాత వచ్చారనుకున్నాను. మంచి గోల్డ్ గీళ్ళు అంతా ఉంది, బాగానే ఉంది. మన సినిమాకి ఇలాంటి పొటెన్షియల్ కూడా కావాలనుకున్నాను. ఆయన ఇప్పుడే చెప్పారు ఆయన ఇంకో ఫిలిం కూడా మైఖేల్ మారాముడు అందరూ వాడే అనే సినిమా పూర్తి అయిపోయింది సార్ అని చెప్పారు. చాలా సంతోషం. మీరు ఇలాగే సినిమా ఇండస్ట్రీని విడవకుండా మరిన్ని బ్రహ్మాండం. ఆయన బిజినెస్ మ్యాన్, యాక్టర్ కూడా. సో ఆ ఉత్సాహం ఉంటేనే సినిమా ఫీల్డ్కి వస్తారు నిజంగా. లక్ష్మణరావు గారు, శ్రీరామరాజు గారు, అలాగే శ్రీరామ్, అదే మా ఆయిచ్చి గారు చెప్పారు 10 సినిమాలు చేశారంటే నిజంగా అంత ప్యాషనేట్గా ఉండి వచ్చిన ఫీల్డ్ వదలకుండా దాని ఏదో ప్రూవ్ చేసుకోవడానికి నిజంగా అంత ఎఫర్ట్ చేసి 10వ సినిమాకి వస్తున్న శ్రీరామ్కి డెఫినెట్గా అభినందనలు. అలాగే సెలబ్రిటీస్ వచ్చారంటే నేను రాకపోయి ఉండేవాడిని. మా నాగమహేష్ గారికి, సమ్మెడ్ గాంధీ గారికి ప్రత్యేకంగా వీళ్ళని అభినందించడానికి వచ్చిన వాళ్ళిద్దరిని కూడా, ఎందుకంటే యాక్టర్స్కి చాలా యాటిట్యూడ్ ఉంటుంది, ఆ సినిమాలో యాక్ట్ చేస్తే కానీ రారు. అలాంటిది ఇద్దరు రావటం నిజంగా అభినందన. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు. యాక్ట్ చేశారా? అందులో ఉన్నారు. అయితే ఓకే, మీకు నేను థ్యాంక్స్ చెప్పట్లేదు. అయితే మీకు ఆల్రెడీ ప్రొడక్షన్ గొడవ లేదు. సో అలాగే మిథున ప్రియ గారు నిజంగా లేడీ డాన్లా ఉన్నారు. క్యారెక్టర్ కూడా అలాంటిది మంచి డైనమిక్గా ఉంది. అలాగే మిగతా ఉత్సాహవంతులైన అందరికీ ఈ సినిమా నేను మెయిన్గా కోరుకునేది ఏంటంటే, ఒక సినిమా తీసే ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ చాలా పాఠాలు నేర్పుతుంది. సో కానీ వెళ్ళిపోకుండా, వదులుకుండా ఈ సినిమా ఇండస్ట్రీలో మీరు సక్సెస్ అయ్యే వరకు మీరు ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. అలాంటి పొటెన్షియాలిటీ ఉన్న నిర్మాతలు ఇద్దరిని కూడా మీరు మరిన్ని సినిమాలు చేసి మరిన్ని టెక్నీషియన్స్కి అందరికి అవకాశం ఇవ్వాలని, ప్రోత్సహించాలని కోరుకుంటూ, ఇప్పుడే తెలిసింది ఎర్రబస్సు ఎక్కొచ్చారని కిషోర్ కూడా. మా గురువు గారు కోటకృష్ణ గారి గురువు గారు దాసనారాయణరావు గారు అలాంటి దిగ్దర్శకుడి దగ్గర సినిమా చేశారు, ఇప్పుడే చెప్పారు. చాలా సంతోషం. అంటే మా కోడి పిల్లల్లో దసరా పిల్లలాగా ఈయన కూడా మా జాతే. సో కిషోర్ కూడా దీని ద్వారా సక్సెస్ సాధించాలని కోరుకుంటూ అందరికి, ఎంటైర్ క్రూ అండ్ కాస్ట్ అందరికి కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ థ్యాంక్ యూ. ప్రొడక్షన్ ఏదైతే మీ యూనిట్ ద్వారా చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, అంటే నిర్మాత, డైరెక్టర్స్ అందరికీ, అదేవిధంగా ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నటువంటి యూనిట్ బృందానికి అందరికి కూడా హృదయపూర్వకంగా ఈ మూవీ హిట్ కావాలని కోరుకుంటూ, నాకు ఎక్కువ అంటే ఐడియా లేదు, కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతా. ఇంతకుముందు బ్రదర్ చెప్పినట్లు, ఎప్పుడైతే కొత్త వాళ్ళు ఇండస్ట్రీకి వస్తారో అప్పుడే కొత్త వాళ్ళకి ఎక్కువ అవకాశం రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. మీ కళ కూడా, అంటే ఏదైతే టాలెంట్ ఉందో ఆ టాలెంట్ని బయటపెట్టే, టాలెంట్ ఇచ్చే అవకాశం కూడా కొత్త నిర్మాతలు, కొత్త డైరెక్టర్సే ఇస్తారు. కాబట్టి ఈ యువతరం ఏదైతే కళను నమ్ముకొని ముందుకు సాగాలనుకుంటారో వాళ్ళందరికీ ఒక గొప్ప అవకాశం ఒక కొత్త సినిమాతోటే మొదలవుతుందని ఆశిస్తూ, ఈ యూనిట్లో అంటే ఈ మూవీలో పాల్పంచుకునే ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్, సక్సెస్ఫుల్గా సాగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. డైనమిక్ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఆ యొక్క టీం అందరికీ అభినందనలు తెలియజేస్తూ, మా డైనమిక్ హీరో శ్రీరామ్ చాలా మంచి మనసున్న వ్యక్తి. ఎందుకంటే ఇతనితో ఈ మధ్యన సినిమా చేశానండి. అందరితో కలివిడిగా ఉంటాడు, మంచి నటన, చాలా బాగా కోఆపరేట్ చేస్తారు అందరికి కూడాను. ఇతనికి మంచి పేరు రావాలని, ముందు ఒక మంచి హీరోగా నిలదొక్కోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమా సాంకేతిక నిపుణులకు, నటీనటులకు, అలాగే ప్రొడ్యూసర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి అందరూ కూడా నా అభినందనలు తెలియజేస్తూ, ఈ సినిమా బాగా విజయవంతమై 2 తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఈ సినిమాని ప్రోత్సహించి విజయం చేకూరుస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ, ప్రొడ్యూసర్ గారికి బాగా కనకవర్షం కురవాలని, ఆయన ఇంకా సినిమాలు తీస్తూ చాలామందికి ఉపాధి కల్పిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ,
వాళ్ళకు ఆ ధైర్యాన్ని ప్రసాదించవలసిందిగా భగవంతుని పంచభూతాన్ని మనసారా కోరుకుంటూ ఈ టీం మొత్తానికి నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారాలు. శ్రీరామ ప్రొడక్షన్స్ బ్యానర్ పైన ముప్పాళ్ళ శ్రీరామూర్తి గారు అండ్ అనుమల లక్ష్మణరావు గారు కలిసి నిర్మించిన చిత్రం యంగ్ అండ్ డైనమిక్. దీనికి దశ చిత్రాల కథానాయకుడు సోదరుడు శ్రీరామ్ గారు హీరోగా చేయడం, ఆయన నెక్స్ట్ మూవీ మారాముడు అందరి వాళ్ళు నేను నటించడం జరిగింది. ఆ రకంగా వారితో నా పరిచయం ఏర్పడింది. ఈ చిత్రానికి గురువులు దాసల నారాయణరావు గారి శిష్యుడు కిషోర్ శ్రీకృష్ణ గారు దర్శకత్వం వహించడం, ఇది అద్భుత విజయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను శ్రీరామ్ గారితో నెక్స్ట్ పిక్చర్ రాబోతున్న చిత్రం మారాముడు అందడివాడు చిత్రం చేశాను. ఓ పక్క శ్రీరాముడు, ఓ పక్క లక్ష్మణుడు, ఇద్దరి మధ్య నేను రావణాసురుడిని. చాలా బాగా వచ్చింది ఆ సినిమా. అది కూడా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలా సంతోషం. మాట నిలబెట్టుకోండి శ్రీరామూర్తి గారు. రైట్ సార్. ఈ సినిమాకి పనిచేసిన బాలు, డిఓపి బాలు గారికి, అట్లాగే జంట సంగీత ద్వయం వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇలాంటి చిన్న చిత్రాలు బాగా రావాలని, అఖండ విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీపావళికి ఈ డైనమైట్లో పెడుతుంది, తెలుగు చిత్రసీమ అంతా వినిపిస్తుంది ఆ సౌండ్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. దగ్గర ఉంది చాలా వరకు. అండ్ పెద్దలందరికీ నమస్కారం. అండ్ శ్రీరామ్ గారికి ఆల్ ద బెస్ట్, అండ్ ప్రొడ్యూసర్ గారికి కూడా ఆల్ ద బెస్ట్. అండ్ నేను నెక్స్ట్ మూవీలో ఉన్నానంటే సార్ ప్రొడ్యూసర్ అంటే థ్యాంక్ యూ సో మచ్ అండి. చిన్న సినిమా పెద్ద సినిమా కాదండి, సినిమా స్టోరీ బాగుండే, యాక్టింగ్ బాగుంటే హిట్. యూట్యూబ్లో కూడా సినిమాలు నైట్ అంతా కూడా బోర్ కొట్టి చూస్తున్నారు, కామెడీ సీన్స్ బాగా చూస్తున్నారు, సీరియళ్ళు బాగా చూస్తున్నారు. యంగ్ డైనమిక్ అని నా ప్రొఫైల్ పెడితే నేనే హీరోయిన్ అనుకుంటున్నారు. చాలా బాగుందండి. ఆల్ ద బెస్ట్, మీకు మంచి ఫ్యూచర్ ఉంది సార్. థ్యాంక్ యూ. నేను మిస్ అయ్యా ఈ సినిమాలో, నెక్స్ట్ మనం చేస్తున్నాం కదా. థ్యాంక్ యూ సార్. ఆల్రెడీ మీరు 5 మూవీస్ చేశారు. ఈ మూవీతో దీపావళికి మంచి ధమాకా హిట్ కొట్టాలని కోరుకుంటున్నాం. అలాగే ప్రొడ్యూసర్స్ కూడా మంచి డబ్బులు రావాలని కోరుకుంటున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మన యంగ్ డైనమిక్ హీరో శ్రీరామ్తో 4వ సినిమా అనేది చేయడం. నేను ప్రతి సినిమాలో నన్ను చిట్టిబాబు అన్నని పక్కగా తీసుకుంటాడు అంటే సో డెఫినెట్గా మేము ఈ సినిమా చేస్తాము. ప్లస్ చాలా మంచి హృదయం గల మనిషి, అందరితో కలిసిమెలిసి చాలా హెల్దీగా ఉంటుంది. షూటింగ్లో కూడా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ చేస్తాం షూటింగ్. సో ఈ యంగ్ మన డైనమిక్ వచ్చేసి 2 years అవుతుంది. మళ్ళీ ఇప్పుడు రిలీజ్కి వచ్చింది. డెఫినెట్గా ఒక మంచి సినిమా అవుతుందండి. సో మా డైరెక్టర్ కృష్ణ కిషోర్ గారికి నిజంగా హార్ట్లీ కంగ్రాచులేషన్ అండి. డెఫినెట్గా ఈ సినిమా మంచి సినిమా అవుతుందని అనుకుంటున్నాను నేను. సో దీంట్లో వర్క్ చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి అందరికీ అండి ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. డైనామిక్ చేస్తున్నాను అంటే నేను అన్న ఏ సినిమా చేసినా నాకు ఆల్మోస్ట్ ప్రతి సినిమాలో నేను ఉన్నా. అందుకే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి మా శ్రీరామ్ గారికి. ఎక్కడో నెల్లూరు జిల్లా గూడూరు నుంచి వచ్చి 10 సినిమాల మీద సినిమాలు చేస్తూ ఇది 11వ సినిమా కూడా అనౌన్స్మెంట్ చేశాడు. నిజంగా గ్రేట్ అసలు అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఇక మా డైరెక్టర్ గారికి చెప్పాలంటే ఎక్స్ట్రాడినరీ టాలెంట్ డైరెక్టర్. అసలు స్క్రిప్ట్ అసలు మెమొరీలోనే ఉంటుంది డైరెక్టర్ గారికి. సో నిజంగా మంచి డైరెక్టర్ గారు అన్న. ఆల్ ది బెస్ట్ మీకు. మీతో కంపల్సరీ మళ్ళీ కలిసి పనిచేయాలి. మనం మిస్ అయింది, అయినా పర్లేదు చేద్దాం. సో తర్వాత మా హీరోయిన్ మిథునప్రియ మేడం గారికి కూడా కంగ్రాచులేషన్స్ మేడం. ఈ సినిమాలో చాలా మా ప్రొడ్యూసర్స్ రామరాజు గారు కానివ్వచ్చు, మరియు మా లక్ష్మణ్ సార్ అసలు మాకు ఒక ఆప్తుడు, ఒక పెద్దన్న. అసలు ఈయన చూస్తుంటే పెదరాయిల్లో గజలాగా గడబడుతున్నాడు. సో నిజంగా ఎక్స్ట్రాడనరీగా అలానే మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి విలన్గా గుర్తింపు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం అండి. చిన్న సినిమాని అందరూ ఆదరించండి. మా యంగ్ డైరెక్టర్, మా హీరో, మా శ్రీరామ్కి శుభాభివందనాలతోటి ఇలాంటి మంచి మంచి సినిమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ అందరూ యూనిట్ అందరికి శుభాకాంక్షలు తెలుపుతూ మిస్ యూ. థ్యాంక్ యూ. ఈరోజు యంగ్ అండ్ డైనమిక్ ఈ చిత్రం ఆడియో టీజర్ సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. మరి దాదాపు 1.5 year బ్యాక్ ఈ సినిమాను స్టార్ట్ చేయడం జరిగింది. కొంచెం నిదానంగానే చేసినా చక్కగా చేసాం. అలాగే మన ఈ చిత్రంలో హీరో శ్రీరామ్ చాలా చక్కగా నటించాడు. ఆయనతో పాటు హీరోయిన్
మిథున ప్రియ, తర్వాత వీళ్ళందరినీ కలుపుకుంటూ పోతూ మన డైరెక్టర్ గారు కృష్ణకిషోర్ గారు చాలా చక్కగా చేయటం, నాతో పాటు సహనిర్మాతగా మేమిద్దరం కలిసి చేయటం, శ్రీరామరాజు గారికి కూడా నాకు మనస్ఫూర్తిగా వారిని కూడా అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇవ్వటం చాలా సంతోషంగా భావిస్తున్నాం. తర్వాత ఈ చిత్రంలో నేను నటించలేదండి, కేవలం ప్రొడ్యూసర్ని మాత్రమే. రానున్న కాలంలో ఒక 4 సినిమాలు నేను చేస్తున్నాను. ఆ సినిమాల్లో కూడా మన శ్రీరామ్ గారితో పాటు ఒక పెద్ద సినిమా మారాముడు అందరి వాడు నెక్స్ట్ మంత్ మేము చేసిన సినిమాల్లో అతి పెద్ద సినిమా అండి. చాలా పెద్ద ప్యాడింగ్తో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. నెక్స్ట్ మంత్ ఇదే ప్రదేశంలో మేము ఆ ట్రైలర్ని కానీ టీజర్ని కానీ లాంచ్ చేయాలని నేను చూస్తున్నాను. చాలా పెద్ద ప్లానింగ్లోనే ఉంది. చాలా చక్కగా వచ్చింది. ముందు ముందు ఇలాంటి అవకాశాలు రావాలని, ఇంకా సినిమాలు చేయాలని, సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా నా తోటి వారందరినీ కూడా కోరుకుంటున్నా. ఈ చిత్రంలో నటించిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా న్యూ ఈ ఇండస్ట్రీకి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వెల్కమింగ్ మీ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద డైనమిక్ టీమ్. థ్యాంక్ యూ. అందరూ ఆహ్వానులందరికీ నా నమస్కారము. మన శ్రీ రామరాజు గారు మా బ్యాచ్మేటు, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. అతనికి మనసులో యాస్పిరేషన్స్ అన్ని రంగాల్లోనే ఉన్నాయి. రాజకీయ రంగము, సినిమా రంగము, పోలీసు రంగము, మళ్ళా కవిత, ఈ పుస్తకాలన్నీ కూడా రాశాడు, చాలా పుస్తకాలు. ఆయన జీలు, ఆయన ఇంట్రెస్టు, తనకి ఏమి కింద లోకలుగా ఏమీ కొన్ని సహకరించలేకపోయినా దాన్ని సాధించే యొక్క మనస్తత్వం మాత్రం ఉంది. కాబట్టి అతనికి ఒక ప్రోత్సాహం అనేది కావాలి. ఈ సినిమాతో ఏమన్నా ప్రోత్సహించి ఫ్యూచర్లో మరీ పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఇస్తారని ఆశిస్తున్నాను. ఆహ్వానితులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. చిన్న నిర్మాతల్ని ప్రోత్సహించాలనేటువంటి ఒక లక్ష్యాన్ని మీరందరూ గుర్తుపెట్టుకొని మా సినిమాని ఘన విజయం చేకూర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు మిథున ప్రియ. నేను కెరియర్ 2018లో స్టార్ట్ చేశాను. 15 షార్ట్ ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేశాను. ఒక 2 ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేశాను. ఆధార్ మీడియాలో ది బ్లైండ్ గర్ల్ నేను ప్రొడ్యూస్ చేసిన ఫస్ట్ ఫిలిం నేమ్. రీసెంట్గా అసుర సంహారం తనికెళ్ళ భరణి సార్ తోటి చేశాము. మెయిన్ లీడ్ చేశాను అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా కూడా చేశాను. నా బ్రదర్ లాంటి వారు, ఆయనతో నేను 9 ఫిలిమ్స్ చేశాను. ఇప్పుడు 13 ఫిలిం అసుర సంహారం. ఇంకా డైనమిక్లో వచ్చేసి డాక్టర్ అరుణ క్యారెక్టర్. సో ఎప్పట్లానే ఆదరించాలని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఒక విలేజ్, నెల్లూరు జిల్లా ఒక పల్లెటూరు గ్రామంలో నేను సినిమా అంటే ఇష్టం. అంటే చిరంజీవి గారి సినిమాలు చూసుకుంటూ పెరిగానండి. ఎట్లాగైనా కానీ మా జిల్లాకి మంచి పేరు తేవాలని కోరిక. ఆ కోరిక ఖచ్చితంగా తీరుస్తాను. ఎందుకంటే మా పల్లెటూరు అంతా కూడా సినిమాల మీద ఆసక్తిగా చూసేవాళ్ళు. నాకు ఫస్ట్ లైఫ్ ఇచ్చింది మా టిక్ టాక్ స్టార్ సూరిబాబు గారు, మరియు నెక్స్ట్ మైండ్ గేమ్ నిర్మాత వాసు గారు, మరియు నాకు మైండ్ గేమ్ సినిమా నుంచి పరిచయమైన మా అన్నయ్య కృష్ణకిషోర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. డైనమిక్, డేరింగ్ అండ్ డాషింగ్, వేట. త్వరలో అనుకుంటే సంక్రాంతి తర్వాత కొత్త ప్రాజెక్ట్ కూడా చేస్తాము, అన్నీ మీకు చెప్తాము. అదేవిధంగా ముప్పాల శ్రీరామరాజు గారు నన్ను నమ్మి లక్ష్మణరావు ఇద్దరు కలయికతో మంచి చిత్రం డైనమిక్ సినిమా తీయాలని అడిగాను. వాళ్ళు కూడా సహకరించి డైనమిక్ చిత్రం తీశారు. చాలా అద్భుతంగా వచ్చింది. దీంట్లో ఎలాంటి రోప్ ఫైట్లు లేకుండా రీల్గా చేశాను. ఫైట్లు కూడా అద్భుతంగా, విలన్స్ కూడా బాగా చేశారండి. మేజర్ డైరెక్టర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. కెమెరామెన్ బాలు గారు, మిథున ప్రియ గారితో నేను చేయటం 5 చిత్రాలు చేశానండి. మేడం చాలా అద్భుతంగా చేస్తుంది. అందు కూడా నెక్స్ట్ మంత్ అసలు సంహారం వస్తుంది. అది కూడా మీరు ఎదురు చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా మేనేజర్ మధు గురించి చెప్పాలంటే ఆయన కూడా కళాకారుడు అంత ఇష్టం. అదిగాక సినిమా అంటే చేయాలని కోరిక. ఆయన మారాముడికి కూడా మేనేజర్గా చేశాడు. ఈ సినిమాకి మేనేజర్ చేశారు. అదేవిధంగా నాగమహేష్ గారు, సమెంట్ గాంధీ గారు, వాసు గారు, ఆనంద భారతి గారు, చిట్టిబాబు గారు, పివి రెడ్డి గారు, మహేంద్ర, అందరూ కూడా కిరణ్ భాష, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ చిత్రం ఒక అద్భుతంగా ఉంటుంది. మీరందరూ మమ్మల్ని సినిమా చూసి మమ్మల్ని ఆదరిస్తే నేను ఎన్నో టోటల్గా నా ఆలోచన ఏంటంటే 100 సినిమాలు నా కోరిక, 100 ఖచ్చితంగా తీస్తాను. ఎలాంటి మార్పు లేకుండా నేను చేసుకుంటూ పోతాను. ప్రతి ఒక్కరు మమ్మల్ని ఆదరిస్తారని మనసు మీద కోరుకుంటూ, అదేవిధంగా చిన్న కళాకారులను కూడా నేను ప్రతి ఒక్కరిని కూడా హెల్ప్ చేసే వ్యక్తినండి.
మా రాముడితో లక్ష్మణరావు నమ్మి నన్ను దాదాపు భారీ ప్రాజెక్టుతో నాకు లైఫ్ ఇచ్చాడు ఈయన. అదేవిధంగా మైకిల్ అద్భుతంగా చేశాడు డైరెక్టర్ గారు. మైకిల్ కూడా చాలా థ్యాంక్స్ సార్, మీ చిత్రం కూడా బాగా విజయం సాధిస్తుంది. ఎందుకంటే కష్టపడే వ్యక్తి ఆయన కూడా. పాటలు కూడా అద్భుతంగా వచ్చాయి. డైనమిక్ సినిమా ఏంటంటే ఒక విలేజ్ ఊర్లో జరిగే సంఘటన, ఒక రౌడీకి ఒక పేదవాడికి జరిగే సంభాషణ డైనమిక్. ఈ సినిమా ప్రతి ఒక్కరు చూసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. జై హింద్. ఫంక్షన్కి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. మీడియా మిత్రులకి, వేదిక ముందున్న వాళ్ళకి, పైన ప్రతి ఒక్కరికి, ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులందరికీ నా బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటున్నాను. శ్రీరామ్ హీరోగా మేము పోస్టర్స్ లాంచ్ చేసాం. తను ఎప్పుడు మీరు మీ చేతితో చేస్తే నా సినిమా ఆకుండా ఎప్పుడు ముందుకు వెళ్ళిపోయి రిలీజ్ అయిపోద్ది సార్ అని చెప్పి సెంటిమెంట్గా వచ్చి చేశాము. థ్యాంక్ యూ సో మచ్ ప్రేమ ఉంచుకున్నందుకు. అలాగే ఈ సినిమా నిర్మాత లక్ష్మణ్ గారు చాలా మంచి వ్యక్తి. ఆయన కూడా ఆ రోజు వచ్చి కలవటం జరిగింది. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని, ఇప్పుడు రీసెంట్గా పెద్ద సినిమాల కంటే కొత్త వాళ్ళతో చేసిన ప్రయోగంతో చేసిన సినిమాలే పెద్ద హిట్ అవుతూ ఉన్నాయి. కొత్త లోక కానీ అండ్ లిటిల్ హార్ట్స్ కానీ ఇవన్నీ కూడా రీసెంట్గా పెద్ద హిట్లు అవుతూ ఉన్నాయి. అలాగే ఈ సినిమా ఆ కోవలోనే పెద్ద హిట్ అవ్వాలని, 5వ సినిమా అది ఎంత గ్రేటో చూడండి. అందరూ హ్యాపీగా మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలి. ఈ 5 సినిమాలు ఇది ఇంకా పెద్ద హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీరు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు కూడా హీరోగా ఈరోజు చాలామందిని ఆదరిస్తున్నారు. ఇంతకుముందు ఇలా లేదు. కానీ ఏంటంటే ఇవాళ కంటెంట్తో వస్తే సినిమా ఎంత స్టార్ హీరో అయినా సరే, ఒక కొత్త వాళ్ళైనా సరే, ఇద్దరు ఈక్వల్లే సినిమా హిట్ అయిన దగ్గర. సో అలా ఆడియన్స్ కూడా ఆదరిస్తున్నారు సినిమాలని. సో కంటెంట్ తోటి ప్రతి ఒక్కళ్ళు, కొత్త వాళ్ళతో చేసేవాళ్ళు ఎవరైనా సరే కంటెంట్ని అద్భుతంగా పెట్టుకుంటే మనం ఎంత టాప్ హీరో సినిమా మీనైనా మనం సినిమా వేయచ్చు. అదే సక్సెస్. కానీ ఏంటంటే చూసుకొని చేసుకుంటే ఏంటంటే ఇంకా బెస్ట్ ఓపెనింగ్స్ ఉంటాయి. అట్లాగా మనోడు రాయలసీమ సైడ్ ఆల్రెడీ ఫుల్ ప్రతి ఒక్కళ్ళకి మంచిది, బాగా సుపరిచితుడు. అలాగే అందరి హీరోల అభిమానుల్ని అలరించి పెద్ద హీరో కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్కి, హీరోకి, డైరెక్టర్ గారికి, ప్రతి ఒక్కళ్ళకి, టెక్నీషియన్స్ అందరికీ ఆ దేవుడు ఆశీస్సులు ఉండేది పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దర్శకులు కృష్ణ కిషోర్ గారి గురించి చెప్పాలి. ఆయన చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. ఎన్నో సినిమాలు ఆయన దాంట్లో చేసి ఇవాళ డైరెక్టర్గా ఒక సినిమా మైండ్ గేమ్ అని థియేటర్ ఫిల్మ్ చాలా గ్రాండ్గా రిలీజ్ చేశారు. చాలా మంచి ఆదరణ కూడా పొందింది. ఈ సినిమా కూడా అంతే ఆదరణ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన అప్కమింగ్ ఫిల్మ్ అసుర సంహారం అనే ఒక మూవీ, అది కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా హీరో గురించి చెప్పాలంటే ఏమని చెప్పాలి, ఆయన గురించి ఎంతని చెప్పాలి. హీరో గారు ఒకసారి ముందరికి. మా శ్రీరామ్ గారు సినిమా అంటే ఆయనకి ఎంత ప్రేమ అంటే సినిమా కోసం నిద్ర కూడా పోరు. సినిమా ఈరోజు అవ్వేదాకా ఇంకా ఆ సెట్లో పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం సెట్లో అన్నీ హీరోగా అనే కంటే సినిమా ప్రొడ్యూసర్గా ఇంకా ఆయన్ని ఎక్కువ గొప్పగా మెచ్చుకోవాలి. ఎందుకంటే సినిమా చాలా అద్భుతంగా రావడానికి కారణం ముఖ్యంగా శ్రీరామ్ గారు. అండ్ మా సినిమా ముఖ్యమైన ప్రొడ్యూసర్ లక్ష్మణ్ రావు గారు చాలా గొప్ప మనసున్న వ్యక్తి అని చెప్పాలి. ఎందుకంటే సినిమా అంటే ఆయనకి అంత ప్యాషను, అంత పిచ్చి. ఆయన నటన చూస్తే మీరు విజిల్స్ ఆపరు థియేటర్లో, అలాంటి యాక్టింగు. అండ్ ఈ డైనమిక్ సినిమాకి సార్ ప్రొడ్యూస్ చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ముప్పాల శ్రీరామరాజు గారి గురించి కూడా చెప్పాలంటే ఆయన ఈ సినిమా ప్రొడ్యూసర్ గారు చాలా అద్భుతమైన వ్యక్తి. ఆయన యాక్టింగ్ కూడా ఇందులో ముఖ్యమంత్రి పాత్ర చేశారు. చాలా మంచి మాకు సినిమాని అందించినందుకు ముప్పాల శ్రీరామరాజు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.